నువ్వు మాట్లాడదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓకే, అట్లా ఆన్ చేస్తాను. ఇప్పుడు మనము ఇమాన్యుల్ అన్న వాళ్ళతో కలిసి బక్సింగ్ అంకుల్ రూమ్ దర్శించడానికి వెళ్తున్నాం. రండి రాను నీకు తెలుసా? తెలుసా? ప్లీజ్ పక్కన ఇమాన్యుల్ అన్న మన సహోదరులతో కలిసి ఒక ఫోటో వీడియో ఫోటో కూడా తీయాలి. ఫస్ట్ అంకుల్ వాడినటువంటి టార్చ్ లైట్ ఏమే బెల్ట్ ఇప్పుడు ఎవరు అంకుల్ వాడినటువంటి టేప్ రికార్డర్ ఏమే ఆ దినాలు వాడినటువంటి ఎఫ్ఎం ఇది రేడియో ఎమర్జెన్సీ లైట్ అన్న ఎమర్జెన్సీ లైట్ అండ్ ఫ్యాన్ అంకుల్ యొక్క సూట్ కేస్ ఆ దినాలు బక్సీ అంకుల్ వాడినటువంటి టైపింగ్ మిషన్స్ బిగ్ టైపింగ్ తర్వాత టైపింగ్ ఇది హోలీ బైబిల్ ఆ దినాలు ఆయన యూజ్ చేసి ఫుల్ బీట్ పైన యూజ్ చేసినటువంటి హోలీ బైబిల్. సో బక్సీ అంకుల్ ఉన్న దినాల్లో వాడినటువంటి థింగ్స్ ఇవన్నీ కూడా అండ్ బెడ్ ల్యాంప్. సో ఆయన కొరకు వాడినటువంటివి జగ్ గ్లాసులు ఈ గ్లాసులు అన్నీ అంటే ఇట్లా కంటిన్యూ మొట్టమొదటి పాస్బుక్ మన ఎబ్రోన్ అకౌంట్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ పాస్బుక్ మొదటిది ఇదే. సో ఇది పాస్బుక్ నంబర్ కూడా విజిటింగ్ కార్డ్, మొదటి విజిటింగ్ కార్డ్ బక్సీ అంకుల్, మొట్టమొదటి విజిటింగ్ కార్డ్ రైటా. బక్సీ అంకుల్ వాడినటువంటి మొదటి కోట్ షర్ట్ కోట్. సో ఈ వాగ్దానం అదినాలో ఉన్నటువంటి ఇది అలారం టైం ఇట్లే పోయి ఇట్లా అట్లా కాదు బక్సీ అంకుల్ది నేచురల్ పెయింటింగ్ నేచురల్ పెయింటింగ్ బక్సీ అంకుల్. ఓకే, ఈ చైర్ ఆయన వాడినటువంటి ఆయన కూర్చున్నటువంటి చైర్ ఇట్లయితే అంటే కానీ. సో ఇక్కడ ఒక డ్రెస్ అంకుల్ చూడండి అదిగాలు బక్సీ అంకుల్ కూర్చున్నటువంటి చైర్ కూర్చి దీని మీద నుంచి ఎత్తుకొని వచ్చేవాళ్ళు, దీని మీద కూర్చొని పెట్టి వాగ్దానాలు చూడు అప్పుడు ప్రస్తుతం సంఘ వాగ్దానం సార్వత్రిక సంఘ వాగ్దానం 64 నుంచి స్టార్ట్, 64 నుంచి స్టార్ట్. ఇది 88ది, 69ది, 69 ఇది 71, ఇది 72, 73, 74 వాగ్దానం. అదే 77 వాగ్దానంలో 1977, 98, 1980 వాగ్దానము, 1981 వాగ్దానము, 1982 అట్లే రౌండ్ చేయి, ఇక్కడే నిలబడి అట్లే రౌండ్ చేయి, వాగ్దానాలు అట్లే రౌండ్ చేయి. ఇవన్నీ కూడా ఆ వాగ్దానాలు రైట్. ఇట్లా చూపించాము, ఇట్లా ఇది అంకుల్ వాడినటువంటి లాస్ట్ ఆయన ఇక్కడ ఉండే మయంలో చర్చ్ ఈ బెడ్ మీద ఉన్నాయి. లాస్ట్ ఆయన ఉన్నప్పుడు వాడినటువంటి థింగ్స్ ఇవన్నీ కూడా ఆయన పిల్లోస్ కానీ స్వెటర్స్ కానీ సాక్స్లు హ్యాండ్ కర్చీఫ్స్ ఇవన్నీ కూడా బక్సీ అంకుల్ దినాల్లో వాడినటువంటి. అలాగే ఇది బక్సీ అంకుల్ మహిమలో చేర్చబడినప్పుడు లాస్ట్ క్యాలెండర్ ఏమి ది లాస్ట్ క్యాలెండర్. ఈ క్యాలెండర్లో ఆ దినమే అంకుల్ మహిమలో చనిపోయింది ఆదివారం 17వ తారీఖు, భూస్థాపన 22 ఏమి ఆ దినము ఆయనకి వచ్చి పైన ఆకాశంలో ఇద్దరు సూర్యుడు చుట్టూ వచ్చినటువంటి ఆ క్రౌన్ ఈ రెయిన్బో వచ్చింది. ఆ దినం కిరీటం గురించినటువంటి వాగ్దానము, మొదటి వాగ్దానము. అదే సమయంలో రెయిన్బో వచ్చింది. సో ఆయన ఉన్నప్పుడు వాడినటువంటి కాయలు బక్సీ అంకుల్ ఉన్నటువంటి దినాల్లో వాడినటువంటి
టాయిలెట్స్ అన్ని ప్రేయర్ ఇది నువ్వు లోపలికి పో ఇది కథ సో ఇక్కడ భక్తి అంకులు ఉన్న దినాలు వాడినట్టు హోలీ బైబిల్స్ ఇవన్నీ ఆయన యూజ్ చేస్తారు. అది ప్రేయర్ రూమ్. ఈ ప్లేస్ ఇది ప్రేయర్ సార్, ఇది వాగ్దానం దేవస్థానం. సో బెడ్ ల్యాంప్స్ అంకులు ఉన్నాడు దినాలు బెడ్ ల్యాంప్స్. ఆయన యొక్క మిర్రర్, ఆయన యూజ్ చేసిన మిర్రర్ డెస్క్. సో ఇక్కడ ఆయన పర్సనల్ బీరో, ఈ బీరో వాడారు చూడు అప్పటి నుంచి ఆయన. ఇది సో ఇక్కడే ప్రేయర్ చేసింది. ఇక్కడ మంచం ఉండే, బయట మంచం ఉండే, ఇక్కడ ఈ డైరెక్షన్ లో ఉండే. సో ఇది వుడెన్ ఏసీ, ఇది భక్తి అంకుల్ దినాల్లో ఉన్నటువంటి వుడెన్ ఏసీ. ఏమి వుడెన్ ఏసీ. తర్వాత ఆయన ఉన్న దినాల్లో ఆయన కొన్ని బుక్స్ పనిచేస్తుంది. తర్వాత ఆయన ఉన్నటువంటి ఇది వుడెన్ అల్మార్స్. తర్వాత కొన్ని బుక్స్, ఆయన వాడినటువంటి బుక్స్ చదివిని ఇక్కడ కింద ఉన్నాయి. ఇవే ఆయన గురించి రాసినవి, కొన్ని ఆయన చదివినవి అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన వాడిన కన్కార్డెన్స్ అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కింద. అట్లేదు కామెంట్రీస్ అవి ఉన్నాయి ఏమే వరుసగా. తర్వాత ఈ బైబిల్స్ తీసాడు అంకుల్ వాడినాయి, చదివినాయి. ఆయన పర్సనల్గా వాడినటువంటి బైబిల్స్ చూడు, ఆయన అండర్లైన్ చేశాడు, బైబిల్ అండర్లైన్ చేశాడు. హిబ్రూ కూడా వాడి. ఇక్కడ హిబ్రూ బైబిల్స్ ఉన్నాయి చూడు, ఉర్దూ ఉన్నాయి, హిబ్రూ ఉన్నాయి. కింద అట్లా దించు, కిందకి. అనేక భాషలు దైవజనుడు భక్తి అంకుల్ మాట్లాడేవారు కనుక అనేక భాషలు బైబిల్స్ ఆయన వాడినాడు. సో తర్వాత ఇక్కడ ఈ వాగ్దానం రైట్ అట్లే పదా దానా. సో ఇవి ఆయన బాల్యం నుండి ఆయన గురించినటువంటి సాక్షార్థంగా నిలబడినటువంటి ఫొటోస్ ఉన్నటువంటివి. ఆయన వాడిన డైరీ, ఆయన బాల్యం ఇది. ఆయన వాడిన డైరీ, ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి బైబిల్ చింపేసిన బైబిల్ ఇది. ఆట వాడుకున్నాను ఇది. సో తర్వాత యవనస్తుడిగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన ప్రభువుని నమ్ముకున్న తర్వాత సువార్త చేసినటువంటిది. తర్వాత ఈ మొదటిది ఆయన వెళ్ళిన ఫస్ట్ ఆరాధనకి వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఇది. ఈ ప్లేస్ కే వెళ్ళాడు, ఇక్కడి నుంచి ఆయన స్టార్ట్ అయింది. తర్వాత ఇది పలావరం కొండలు, ఏడే సంఘ దర్శనం ప్రత్యేకతను పొందాడు. వీళ్ళు రాత్రంతా ప్రార్థన చేసింది చెన్నైలో పలావరం కొండలు 1943. సో ఇది జెహోషమా, చెన్నైలో మొదటి మందిరం జెహోషమా. తర్వాత ఆయన కోవర్కర్స్ ఇక్కడ ఉన్నటువంటి కొంచెం దగ్గర తీయాలి. సో దాని మీద రాయాల. తర్వాత మొట్టమొదటిది ఏలిం, ఏమే తీసేసి అక్కడ అపార్ట్మెంట్ కట్టాను. అవును. సో ఇది మన ఎబ్రోన్ వచ్చింది ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఎబ్రోన్. ఆ వదనాల్లో ఉన్న హోలీ కాన్వకేషన్. ఏమే చూడ హోలీ కాన్వకేషన్ మొదటి బ్యానర్ లుకింగ్ అంటూ జీసస్, మొట్టమొదటి బ్యానర్ వాడింది లుకింగ్ అంటూ జీసస్. తర్వాత ఆ దినాల్లో కాన్వకేషన్లో పాకల్లో వాళ్ళ కింద బెడ్డింగ్స్ అవన్నీ కూడా. సో తర్వాత అట్లా బ్యాప్టిజంలో సువార్త, బహిరంగ సువార్తలో అక్కడ చూడు, బహిరంగ సువార్తలో ఎడ్ల బండ్ల మీద పోయాలి చూడు, ఎడ్ల బండి మీద బహిరంగ సువార్త, ఎడ్ల బండి మీద బహిరంగ సువార్త. గోల్స్వర్ది గారు, ఈయన డోనల్ స్మిత్. తర్వాత బిల్లీ గ్రహాం గారిని కలుసుకున్నారు మొదటిసారి. బిల్లీ గ్రహాం గారు వ్యక్తి గారిని కలుసుకున్నారు. ఏమే సో ఇది కాన్వకేషన్ ఉంది. తర్వాత అప్పుడు అగస్టిన్ గారు, తిమోతి గారు, మార్టిన్ గారు, తిమోతి గారు. తర్వాత హెబ్రోన్, ఇప్పుడు ప్రజెంట్ హెబ్రోను. అంకులు చివరి యొక్క యాత్ర. ఆయన చనిపోయినప్పుడు దేవుడు ఆయన తన దాసుని మహింపరుస్తూ పైన ఇంద్రధనుసు, సూర్యుని చుట్టూ వలయం
రండి. ఈయన ఇదో, ఇదో వచ్చు. తర్వాత ఇది చివరి భూస్థాపన యాత్ర ఫ్యూనరల్ సర్వీసు ఆయన సమాధి స్థలం కొంచెం ఇట్లా ఇటు తిరుగు. ఇది ఆయన వాడినటువంటి నెట్టండి అంకుల్ ఇచ్చినటువంటి మెసేజెస్ ఆ సీడీలు అవన్నీ కూడా బక్స్ అంకుల్ ఇచ్చినటువంటి మెసేజెస్ 81లో ప్రామిసెస్ ఇవన్నీ కూడా అంకుల్ వాడినవి. ఆయన వీల్ చైర్ రైట్ ఆయన ఉన్నటువంటి టైంలో వీల్ చైర్. తర్వాత ఆయన కొరకు మెడికల్గా వాడినటువంటి ఇవన్నీ మెడికల్ థింగ్స్ అన్నీ కూడా ఆయన మెసేజ్ తెలుగులో ఆయన ఆయన రాయలేదు కానీ అంకుల్ మెసేజ్ ఇస్తుంటే రాయబండి ఆధార్ బై ఇది ఇట్లా ఇంకా లాస్ట్ అంకుల్ సెరామిక్ జార్ ఇది ఏమే ఈ ఆయన ఏమే డెంట్. తర్వాత ఆ దినాల్లో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు ఒక నిమిషం పూర్తిగా ఫోటో తీసుకున్నాను. దీని ఫోటో పూర్తిగా 81లో ఆ దినాల్లో ఉన్నటువంటి పరిశుద్ధుల సమూహం దేవుని ఇంకొకటి తీస్తా ఇది ఒకటి అయిందా. నెక్స్ట్ ఆ దినాల్లో ఉన్నటువంటి